నమస్తే, మీరు చూస్తుంది ఎంటీవీ. నేను మీ పుట్టుమురళి. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి గాయపరిచి హత్య చేసిన రియాజ్ను ఈరోజు పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. నిన్న జరిగిన హఠాత్ పరిణామంలో రియాజ్ అక్కడ ఉన్నట్లుగా ఒక వెల్డింగ్ షాప్ అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో అతను వెళ్ళి పట్టుకునే క్రమంలో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేంత లోపే రియాజ్ ఆ వ్యక్తిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకుని దాడిలో గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అలాగే రియాజ్ను కూడా గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అదే క్రమంలో ఈరోజు ఏదైతే ఉదయం రియాజ్ వాష్రూమ్కి వెళ్తానని చెప్పేసి అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది దగ్గర గన్ లాక్కొని పారిపోయే క్రమంలో పోలీస్ సిబ్బంది రియాజ్ పై ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొత్తానికి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి హత్య చేసి అతి కిరాతకంగా ప్రవర్తించిన రియాజ్ శకం ముగిసిందని చెప్పవచ్చు. ఈరోజు పోలీసులు ఏదైతే జరిగిన ఎన్కౌంటర్ రియాజ్ ఘటన ఏదైతే ఉందో మరి కాసేపట్లో మరి ఒక అరగంటలో జిల్లా పోలీస్ అధికారి సాయి చైతన్య దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది.